ఇక అధికారం ఉందని ఆగలేదు అప్పటి గులాబీ నేతలు. లిటిగేషన్ ఉంటే చాలు హస్తగతం చేసేసుకున్నారు అప్పటి బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు పెంచడంతో దారికొస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేశాడు ఓ బీఆర్ఎస్ నేత. సరెండర్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో వినండి. చేసుకున్నారు. నేను కూడా పట్ట ఇవన్నీ ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆర్ఎస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదా అని. తర్వాత పట్టువారి భూమి అయి ఉండే తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను 2.5 లక్షలు అడిగారు. అడిగితే నాకు లేవని ఇవ్వలేదు, నాకు పట్ట చేసుకోలేదు, లేక రైతు బంధు వేసి రాలేదు అని రిటర్న్ ఇస్తున్నాను. డబ్బులు ఎవరు అడిగారు? అప్పుడు ఉన్న పటవారి భూమి అని మా సర్పంచ్ వాళ్ళు ఉండి అప్పుడు అడిగితే నాకు డబ్బులు లేవు అని చెప్పిన. నాకు చేయలేదు, పట్ట చేయలేదు, నేను పట్ట ఇస్తా అన్న. పట్టానికి రైతు బంధు వస్తానంటే నాకు డబ్బులు లేక నేను ఇవ్వలేక అట్లనే కొనసాగుతున్నా కానీ నాకు ఇక పట్టలేదు, ఏం లేదు. సరే 1920 అంతకు ముందుగా సార్, అంత నాకు గట్టిగా ఐడియా లేదు కానీ అప్పుడు ఎంఆర్ఓ అంజయ్య గారు ఉన్నారు ఆ పీరియడ్లో. పట్టాలు చేసుకున్నారు కానీ నేను కూడా పట్ట. ఇంతకీ విషయం ఏంటంటే తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 464 అసైన్డ్ భూమి ఉంది. అప్పట్లో ఉప సర్పంచ్గా ఉన్న కుమారస్వామి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందులో 3 ఎకరాలను కబ్జా చేసేసుకున్నాడు. అయితే దీనికి పట్టా సృష్టించే ప్రయత్నం కూడా చేశాడు ఆ పెద్ద మనిషి. ఇక అప్పటి పట్వారి, సర్పంచ్, తహసీల్దార్, ఆర్ఐలు 2.5 లక్షల లంచం అడిగారు. వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల ధరణిలో భూమి ఎంటర్ కాలేదు. అదే డబ్బులు ఇచ్చుంటే ధరణిలోకి ఎక్కేదే ఈ భూమి. ఇక్కడే అర్థమవుతుంది బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిలో ఎన్ని లొసుగులు ఉన్నాయనేది. సరే, ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇప్పటికే 20 గుంటల భూమి కబ్జా చేసిన సింగిల్ విండో చైర్మన్ కోడేరి భాస్కర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో మిగతా వారు అలర్ట్ అయ్యారు. తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులకు తిరిగిచ్చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ కు అనుచరులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అధికారం మారిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరు, తర్వాత ఎస్పీ ఇటు కబ్జా రాయులపై ఉక్కుపాదం మోపుతుండడంతో ఇటు ఎవరైతే భూమిని అక్రమంగా పట్ట చేసుకునేటువంటి ప్రయత్నం కానీ అక్రమంగా కబ్జా చేసుకునేటువంటి వారందరూ కూడా ఇటు జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కలిసి తమ భూమిని వాపసు ఇస్తామని చెప్పి అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి వారు ఈ అక్రమంగా భూములు ఆక్రమించారని చెప్పి ఇప్పటికే జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసినటువంటి వారికి కూడా గుండెల్లో దడలు పుడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు దాదాపుగా 230 ఎకరాలు కబ్జాకు గురైంది అని చెప్పి తెలుసుకుని ఇటు కలెక్టర్, ఎస్పీ గారు తెలపడం కూడా జరిగింది. దాదాపుగా దీంతో పాటుగా 230 ఎకరాలు స్వాధీనం కూడా చేసుకున్నారు. ఈ రోజు మాత్రము ఇటు తంగలపల్లి గ్రామము సారంపల్లి లోపల ఉప సర్పంచ్ తన భూమిని గతం లోపల ఇటు బీఆర్ఏ తర్వాత రెవెన్యూ అధికారులు 2 లక్షల రూపాయలు లంచం పైగా అడగడంతో అయితే తను ఇవ్వలేకపోయాడు. ఆ విధంగా ధరణి లోపల ఎక్కడెక్కపోయింది. ఈ నేపథ్యం లోపల తను కూడా ఎక్కడ అరెస్ట్ అవుతారని చెప్పి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి తన భూమిని వాపసు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు ఇటు తమ భూమి కబ్జా చేసినటువంటి భూములను అప్పగించేటువంటి పని లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.